ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే బోర్డ్స్ క్వాలిటీ పెట్టినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంది ఇప్పుడు మీకు ఈరోజు చూపిస్తాను. నేను లాస్ట్ వీడియో కేస్ బీటింగ్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. మీకు అందరూ తెలిసిన వీడియోస్ అనేది ఫాలో అయ్యి ఉంటాం మాత్రం. కానీ మళ్ళీ లాస్ట్ అంటే మనం గూడు పడిపోతుంది అంటే మనం అనేది ఒకే బోర్డ్స్ అనేది కూడా ఒకే కాలనీ వేస్తుందని చెప్పేసి ఒక కాలనీ అయితే సెటప్ చేస్తాం. బట్ ఏంటంటే కాలనీ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఎలా వస్తాయో నెక్స్ట్ కాలనీ పెట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర బోర్డ్స్ అనేది చాలా దారుణంగా కొట్టుకుంటున్నాయి. మీకు చూపిస్తాను, మీకు అనేది మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు అనేది ఏంటంటే బోర్డ్స్ అనేది ఫైటింగ్ అనేది ఎలా జరిగిందో చూస్తాం కదా. ఇది మేల్ అండి. ఈ మేల్ చూసారా, మేల్ ఫైటింగ్ చేసుకున్న పాపం తోక మొత్తం పీకేసాయి పాపం. చూడండి తోక మొత్తం పీకేసాయి పాపం. అలాగే ఆ పక్క ఉన్నది కూడా ఫీమేల్, దానికి కూడా చూసారు తోక డ్యామేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా మేలు చూసారు, దీనికి కూడా వైట్ ఇది ఎల్లో కలర్, దీనికి కూడా తోక డ్యామేజ్ అయిపోయిందండి. చూస్తాం కదా తోక డ్యామేజ్ అయిపోయింది పాపం దీనికి కూడా. అంటే ఫైటింగ్స్ అలాగే దీనికి చూసారు దెబ్బలు కూడా తగిలే రెక్కల మీద అనేది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. రెక్కల మీద దెబ్బలు కూడా తగిలాయి. అలాగే దీనికి కూడా చూడండి బుర్ర మీద అనేది ఇంటికి అనేది అలాగా లాగేసుకున్నాయో. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అడగచ్చు భయ చాలామంది కూడా బీడింగ్ చేస్తున్నారు కదా భయ, బట్ వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఎందుకు లేవంటే మన దగ్గర ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మన దగ్గర ఉన్న పక్క బీడింగ్ పేలండి. అంటే ప్రతి ఫీమేల్ కూడా ఎక్స్ వేస్తుంది మన దగ్గర. ప్రతి ఫీమేల్ మనకి ఎక్స్ వేయడంతో ఏమవుతుందంటే ఈ పాట్స్లో ఏ పాట్స్లో వేయాలో అట్లా తెలియపడంటే ఒకవేళ ఒక ఫీమేల్ అనేది ఈ పాట్లు వేసినాకోండి నెక్స్ట్ ఫీమేల్ కూడా ఇదే పాట్ కావాలి. దీనికి కావడం ఏంటంటే అక్కడ ఫైటింగ్ జరిగి ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. పొజిషన్ ఏంటంటే మార్నింగ్ అనేది ఈ పాటలు అయితే మనకు అనేది రెండు ఎక్స్ అయితే ఉన్నాయి, కానీ వేరే ఫీమేల్స్ అనేది ఒప్పుకోవడం జరిగింది. ఆ ఎక్స్ అనేది బయట తోసి ఆ ఫీమేల్ కూర్చోడం జరిగింది. తర్వాత ఆ ఫీమేల్ని కూర్చున్నప్పుడు వేరే ఫీమేల్ వచ్చే డిస్టర్బెన్స్ అలాగా. కానీ ఈ ప్రాబ్లంకి అనేది సజెషన్ ఏంటంటే దీనికి మన సజెషన్ అనేది ఏం లేదు. ఎందుకంటే ఒకసారి బోర్డ్స్ కొట్టుకున్నాయంటే ఇంకా వాటిలో మనం అసలు ఆపలేం. ఎందుకంటే మనం ఎన్ని చేసినా ఆగవు. ఒకటే దానికి పరిష్కారం ఏంటంటే వీటిలో అనేది ఏంటంటే మళ్ళీ మనం అనేది కాలనీని తీసేసి మనం అనేది కేజీ నుంచి చేసేసుకోవాలి. కేజీలు చేసుకుంటే మళ్ళీ ఫైటింగ్స్ అయితే తగ్గుతాయండి. అంతవరకు కూడా ఫైటింగ్స్ అనేది ఆగవు. ఎందుకంటే ఒక్కసారి జరిగితే ఫైటింగ్ అనేది ఇంకా ఆపడం మన తరం కాదు. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు నా దగ్గర అనేది ఇప్పుడు ఎక్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్స్ వేస్తాను కదండి, ఎక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి కూడా ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు అనేది సేల్ చేశాను. ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్కి వచ్చేసాయి. ఎక్స్ అనేది అన్నీ కుట్టేసుకున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి మళ్ళీ పిల్లలు చేయాలి కాబట్టి అనేది మనం ఏం చేయాలంటే ఇప్పుడు అనేది వీటి అనేది కేజ్ అనేది మొత్తం అదే ఈ కాలనీ తీసేసి ఇంకా ఈ చూడండి కాలనీ చాలా పెద్ద చేశాను. ఇంకా ఫైటింగ్స్ అనేది అవ్వకూడదండి, అయినా సరే జరుగుతున్నాయి. కానీ చిన్న సైజు నుంచి ఇట్లా పెంచుకుంటే కాలనీలు అనేది మన ఫైటింగ్ జరగవు. కానీ మనం ఏం చేసామంటే మనం అనేది బాగా మొదటి బీడింగ్ పేర్లు అయితే వేసేసాం ఇందులో. అందువల్ల అంటే ఫైటింగ్ అయితే జరుగుతుంది. వాటి ఏంటంటే నేను అనేది ఈ రోజు కానీ రేపు కానీ దీని అనేది మనం అనేది కేజీల దాకా చేసేస్తాం. కేజీ దాకా అంటే ఇది నాకు తెలిసిన వరకు చివరికి ఉంది కాబట్టి మ్యాక్సిమం అనేది ఇది ఒక 8 ధరలు వస్తుందని అనుకుంటున్నాను. 8 ధరలు వస్తే మంచిదేలే. 8 ధరలు చేసేసి మీకు అనేది మళ్ళీ ఇట్లా అనేది ఏ పేరు అనేది మనం అనేది ఎందరో వేసేస్తామండి. నెక్స్ట్ పించెస్ కూడా మనం మారుస్తాం. పించెస్ కూడా బాగా చిన్న కూడా చేశాను. ఆ టైలెట్ అంటే జస్ట్ ఏదో మామూలుగా పెట్టాను, అంటే ఒక 2 days అనేది పెట్టి వేరేదాన్ని మారుద్దాను టైలెట్ అంటే ఏంటంటే నా దగ్గర అంటే పిల్లలు ఇది ఎక్స్ వేస్తాయి. ఎక్స్ ఏంటంటే మళ్ళీ మార్చిలోపోయాను. ఎక్స్ నుంచి కూడా పిల్లలు కూడా బయటకు వస్తాయి. చూడండి పిల్లలు కూడా బయటకు వచ్చేసాయి. ఈ పిల్లలు నాకు తెలిసిన వరకు మొన్న వచ్చి ఉంటాయండి. చూసాను చిన్న పిల్లలు బాగా ఇప్పుడు బయటకు వచ్చాయి కొండల నుంచి. అంటే మొన్న బయటకు వచ్చాయి కానీ మళ్ళీ కొండలు పడుకొని మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాయి. చూడండి ఎలా పడుకుందో చూడండి ఒకసారి. కంకరికి పద్ధతి చూడండి ఎలాగ కొండ బయటకు వచ్చేస్తే. బట్ ఇది కూడా మార్చాలి. మనం జస్ట్ టైంపాస్కి వేసాం అంటే ఒక 2 రోజులు పోతే గూడు తయారు చేద్దామని చెప్పి అనుకుని వేస్తే ఈ తొందరగా ఎక్స్ వేసేసాయి. బట్ ఏం చేస్తాం ఇంకా తప్పదు. ఇంకా అందుకనే మీరు అడగచ్చు భయ ఒక రోజులో వేస్తే ఎక్స్ అంటే మీకు చూడండి గడ్డి కొన లేకుండా ఎక్స్ వేసేస్తాయి మన దగ్గర ఉండేవి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎందులో ఏంటంటే ఇది మెసేజ్ ఇది కూడా లేకుండానే ఎక్స్ వేసేస్తున్నాయి. మీకు కనిపించట్లేదు అనుకుంటున్నా. ఇవన్నీ అడ్డుకుండా కొండలు కూడా సరిగ్గా కనిపించట్లేదు. సారీ నుంచి కొండలో ఇదిగోండి చూడండి లోన్ అనేది ఇవి అనేది మెస్స పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, ఎక్స్ వేస్తే. బట్ అది మన మంచి లక్కే. మన గుడ్ లక్ ఏంటంటే ఇలాంటి బోర్డ్స్ అనేది దొరకడం అనేది కష్టం. బట్ ఏంటంటే కానీ బూడైతే మార్చేయాలి. ఇప్పుడు ఎక్స్ ఉన్న తీసి బూడైతే మార్చేది. ఎందుకంటే పెద్ద కూడా అనుకుంటే ఇట్లా కొంచెం బాగుంటుంది. వీటిలో కూడా ఏంటంటే కాలనీని తీసి కేజీ లెక్కన వేస్తాను. ఎందుకంటే ఇట్లా కాలనీ అనేది చక్కగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తుంటే ఇంకా కాలనీలో ఎలా చేస్తున్నాయి అంటే కేజీలు అయితే ఇంకా బాగా చేస్తాయి వీటికి అనేది. అందుకని వీటిలో కూడా కేజీలు చేసేస్తాను. నెక్స్ట్ వీటిలో కూడా కేజీలు చేసేస్తాను. బట్ ఏంటంటే ఈ రోజు కానీ రేపు కానీ చేయాలి. బట్ ఏంటంటే నాకు కూడా కొంచెం చెప్పాను కదా మీకు అనేది మా పిల్లలకైతే ఒంట్లో బాగాలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాను చేయడానికి. కానీ ఏంటంటే మనం లేట్ చేసే కొద్ది ఏంటంటే ఫైటింగ్స్ అనేది బేవర్చంగా అయిపోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ టైల్ డ్యామేజ్ అయ్యాయంటే ఆటోమేటిక్గా అనేది ఈ ఫైటింగ్ బేవర్చంగా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చూడండి ఎల్లో కలర్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంటికి అయితే ఊడిపోయి రెక్కలు అనేది పీకేసిపోయి వేరేది. దీని రెక్కలు ఏ పీకిందంటే కింద చూస్తున్నా కదా ఇదే పీకేసింది. చాలా డేంజర్ ఇది. మా గూడు కానీ ఇదే పెద్దది బోర్డు అనేది. ఇదే ప్రతి మేల్ కూడా అటాక్ చేస్తుంటుంది. ఎందుకంటే వేరే ఫీమేల్తో కలిసినప్పుడు మేల్స్ అనేవి ఇది ఒప్పుకోవడం అంటే వెళ్ళి ఆ మేల్స్ని పొడిచడం జరుగుతుంది. చూడండి ఎలా ఉందో, ఎంత పెద్ద ఉందో చూడండి. మ్యాక్సిమం
ఇది ఏంటంటే కింగ్ బజ్జీస్ అనుకుంటారు కాదండి, నార్మల్ బజ్జీసే. బట్ ఏంటంటే ఫుడ్ గిడ్ అనేది మనం టైంకి ఇచ్చుకోవడం నెక్స్ట్ బాగా చూసుకోవడం జరిగింది. మనకు అనేది సైజ్ అయితే వస్తున్నాయి మనకి దగ్గర అనేది. చూద్దాం పాపం దీనికి చూడండి తోక మొత్తం లాగేసింది, ఇదే లాగేసింది మొత్తం అన్నిటికి ఇదే లాగేసింది. బట్ దీన్ని వదులుకోలేము ఎందుకంటే నాకు గూడికనే ఇదే రాజు కాబట్టి దీన్ని వదులుకోలేము. బట్ ఏదేమైనా సరే కేజీ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కేజీ చేసేస్తానండి, సింగిల్ కేజీ చేసేస్తాను. నెక్స్ట్ అలాగే ఈవెన్ కేజీ చేసేస్తాను. ప్రస్తుతానికి అయితే మన అప్డేట్ అయితే అలా ఉందండి. మన గూడు అనేది మీకు నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు చూసారు కానీ ప్రజెంట్ అయితే మరి అలా ఉంది. మనం అయితే గూడు అయితే చెయ్యాలి. నాకు తెలిసిన వరకు ఏంటంటే నాకు మైండ్ సెట్ అవ్వట్లేదు. అంటే ఒక పక్కన చేస్తే మన పిల్లలు పోలేదు, నెక్స్ట్ నాకు కొంచెం హెల్త్ పోలేదు. కానీ ఎలాగని చెప్పేసి మనకు ఈ టైంలో చేస్తే ఎగ్స్ అనేది లాస్ చేసేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అనేది 2 ఎగ్స్ వేసింది అంటే మిగతావన్నీ కూడా వేసేస్తూ ఉంటాయి. ఎగ్స్ అనేది మనం లేట్ చేసే కొద్ది ఎగ్స్ అనేది లాస్ అయిపోతుంటాం. అలాగే ఎక్స్ట్రా పాటు పిల్లలు లాస్ అయిపోతుంది. ఎందుకంటే ఎగ్స్ ఉంటే పిల్లలు వస్తాయి, లేదంటే ఏం లాస్ అయిపోతుందని చెప్పేసి చూస్తాను. మ్యాక్సిమం అనేది ఈరోజే చేయడం చేస్తాను. చాలామంది అడుగుతున్నారు భయ్యా గూడు మేకింగ్ వీడియో పెట్టండి భయ్యా, గూడు ఎలా చేస్తాను మేకింగ్ వీడియో పెట్టండి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నాండి ఈ వీడియోని ఒక్కడనే తీసుకుంటాను. ఇక్కడ నా చుట్టుపక్కల అనేది ఎవరు లేకపోవడం ఏంటంటే ఎవరైనా మనకు సూట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ మన వీడియో తీయమంది మనం చేస్తుండు. బట్ నేను ఒక్కనే చేసుకునేది ఏంటంటే కొంచెం ఇబ్బంది. అలాగే మన పిల్లలు కూడా చిన్నపిల్లలు కాబట్టి సూట్ చేయడం అయితే లేదు. బిఫోర్ అయితే మా మిస్సెస్ అయితే వీడియో చేసేవారు కాబట్టి, బట్ ఇప్పుడు తను తీసేటప్పుడు ఏంటంటే నేను చేసేవాడిని. బట్ అంటే ఇప్పుడు తను ఇక్కడ లేకపోవడం ఏంటంటే తన బయట కంట్రీకి వెళ్ళడం ఏంటంటే ఇప్పుడు మన పరిస్థితులు బాగోలేక బయట కంట్రీకి వెళ్ళడం ఏంటంటే ఇప్పుడు మనం అనేది మన వీడియోస్ మనమే తీసుకుంటాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మ్యాక్సిమం చేసేటప్పుడు మాత్రం ట్రై చేస్తాను, మ్యాక్సిమం అనేది మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బట్ అంత వివరంగా చూపించలేను ఎందుకంటే ఒక మనిషి కెమెరా పెట్టుకొని తీసింది అనేది ఎలా ఉంటుందో నెక్స్ట్ కెమెరా పెట్టుకొని పనులు చేసుకోవడానికి కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను. నేను అనేది కాలనీ నుంచి కేజీ అనేది ఎలా తయారు చేస్తానని చూపించి మీకు చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేస్తాను ఈసారి మాత్రాన. నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, ట్రై చేయడానికి అయితే చేస్తాను. ఏదోలో ఇబ్బంది పడి చేస్తాను ఏదోలాగా, బట్ 90% బాగా రావచ్చని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియోని చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాస్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మన వీడియో చూస్తామని డెఫినెట్గా వీడియో కన్నా లైక్ చేసి కింద కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉంది అనేది. నాకైతే కాలనీ అయితే సెట్ అవ్వలేదు, అందువల్ల అయితే కేజీలు అయితే మార్చేస్తున్నాను. ఎందుకు కాలనీ సెట్ అవ్వలేదు అంటే నాకు అనేది మీకు మళ్ళీ చెప్తున్నాను. నా దగ్గర టాప్ బీడింగ్ పేర్స్ అంటే ప్రతిదీ కూడా 6x వేస్తుంది, 6x ఉన్న పిల్లలు చేస్తుంది. అలాంటి ఆటలు అనేది తీసుకెళ్ళి ఒకే దగ్గర పెడితే మాత్రం కంపల్సరీ ఫైటింగ్ అనేది జరగడం సహజం. అందువల్ల అంటే నేను అనేది మార్చడం జరుగుతుందండి. మళ్ళీ అడుగుతున్నాను వీడియో కదా లైక్ చేయండి, ఇలా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.